జగన్మోహన్ రెడ్డికి పెద్ద డ్యామేజ్ మోరల్‌గా. లీగల్‌గా ఏం జరుగుతుందనేది అది సెకండరీ. మోరల్‌గా ఇది జరిగిందనేటువంటిది బట్టబయలు చేయటం. ఇప్పుడు మన వ్యవస్థలనైనా ఏదో ప్రలోభపెట్టో, లేకపోతే లంచాలిచ్చో, లేకపోతే అధికారం దీనితోటో మేనేజ్ చేయొచ్చు గానీ, అమెరికా వాడిని మీరేం మేనేజ్ చేస్తారు? వాడు వివరాలతో సహా చెప్పాడు. కొన్ని చోట్ల ఏమన్నాడు? టాప్ మోస్ట్ అఫీషియల్ అన్నారు. ఇంకో చోట అయితే క్రిమినల్ కేసులో అయితే క్లియర్‌గా జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే చెప్పుంది. దాంట్లో ఏమీ రెండో థాట్ లేదు కదా! లేనప్పుడు ఏంటంటే ఆ బ్లేమ్ అంతా ఆయన మీదకు దోసేయటానికి. ఆ రోజున కన్సర్న్ మినిస్టర్ కాబట్టి. సో ఆయన ఏంటంటే ఇదంతా నా మీదకి ఎక్కడ వస్తుందో అనే ఉద్దేశంతో బయటకు వచ్చి జరిగినట్టుగా చెప్పాడు. వీళ్ళు సంతకాలు పెట్టారని మాట్లాడుతున్నారు. సంతకం నేను దేనికి పెట్టాను? అర్ధరాత్రి 1 గంటకు లేపి నన్ను ఎందుకు పెట్టారు? మరుసటి రోజు క్యాబినెట్ ఉంది. క్యాబినెట్ లో టేబుల్ ఐటమ్ లాగా ప్లేస్ చేయాలి అంటే కన్సర్న్ మినిస్టర్ సంతకం కావాలి. నేను దానికి పెట్టాను. అగ్రిమెంట్స్ లో ఎక్కడన్నా నా సంతకాలు ఉన్నాయా? మీరు చేసిన దాంట్లో నా ప్రమేయం ఏమన్నా ఉందా అనేటువంటిది అతను ప్రశ్నిస్తాను. అది వదిలేసి నువ్వు రష్యా వెళ్ళినప్పుడు ఏం చేసావు మేము చూసాం, మాకు తెలుసు, మేము అది బయట పెడతాం అని ఆయన అంటే, నువ్వు అమెరికాలో ఏం చేసావు నాకు తెలుసు, నేను బయట పెడతాను ఈయన